ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో టోబీ అనే చాలా ముద్దైన చిన్న అబ్బాయి ఉండేవాడు. టోబీ పేదవాడు, కాని అతని మనసు కలలతో నిండిపోయింది. ఒకరోజతను నిర్ణయించుకున్నాడు, నేను నా స్వంత ఇల్లు కట్టుకుంటాను అని. చిన్న చేతుల్తో మట్టి, కర్రలు, పాత ఇటుకలు తెచ్చాడు. రోజులు గడిచే కొద్దీ ఒక చిన్న ఇల్లు తయారైంది. ఆ ఇంటిని చూసి టోబీ ఆనందంగా అన్నాడు, ఇదే నా ఇల్లు. ఆ రాత్రి ఆకాశం మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి, మెరుపులు మెరిపించాయి. వర్షం మొదలైంది, నెమ్మదిగా, తర్వాత బలంగా, చాలా బలంగా. ఇంటి గోడలు కంపించాయి, పైకప్పు కూలిపోయింది. చిన్న ఇల్లు పూర్తిగా కూలిపోయింది. టోబీ ఆ మట్టిలో కూర్చుని ఏడ్చాడు, తడిచిన బట్టలతో, వణికే చేతుల్తో. దేవుడా, నాకు చిన్న ఇల్లు మాత్రమే కావాలి అని. నెమ్మదిగా వర్షం ఆగింది. ఆకాశం నుంచి మృదువైన వెలుగు పడింది. మరుసటి ఉదయం టోబీ కళ్ళు తెరిచాడు. అతని ముందే ఒక బలమైన, అందమైన ఇల్లు. వెచ్చగా, సురక్షితంగా, నిజంగా ఉన్న ఇల్లు. అతని మనసులో ఒక మృదువైన స్వరం వినిపించింది, ఆశను ఎప్పుడూ వదులుకోకు అని. కన్నీళ్ల మధ్య టోబీ నవ్వాడు. దేవుడు తనను చూస్తున్నాడని అతనికి అర్థమైంది. ఇలాంటి భావోద్వేగమైన కార్టూన్ కథలు మరిన్ని చూడాలంటే KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.